అండి ఇవాళ ఒక విమెన్ ఒక స్టెప్ వేయడం వల్ల ఎంత మంచి సక్సెస్ దొరుకుతుంది వాళ్ళకు అండ్ లైఫ్ లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు అండ్ వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి అండ్ నాతో తినొచ్చేసి పల్లవి నా దగ్గర జర్నీ ఎలా స్టార్ట్ చేసిందో టోటల్ గా తన మాటల నుంచి తెలుసుకుందాము. హాయ్ అండి, నేను మీ మహాలక్ష్మి, ఫౌండర్ ఆఫ్ సిరిగిరీష్ ఎంబ్రాయిడరీ. We provide self-employment to passionate women to jobless peoples to achieve financial freedom. హాయ్ పల్లవి. సో మనలా చాలా మంది ఆడవాళ్ళు ఇంకా ధైర్యం చేయలేక ఒక స్టెప్ ముందుకు వెళ్ళాక ఎక్కడున్నారో అక్కడే ధైర్యం చేయలేక ఆగిపోతున్నారు. సో మనం ఎలా అయితే సక్సెస్ అయ్యామో మన షేరింగ్ వాళ్ళకి చేయడం ద్వారా వాళ్ళలో ఎవరైనా ఒక్కరైనా కూడా సో మేము కూడా ఇది మాలో ఒక స్కిల్ ఉంది దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాము అని ఆ స్కిల్ మీద కనుక మీరు ఫోకస్ చేసి డెవలప్ అయినట్లయితే మీ లైఫ్ కూడా 100% సక్సెస్ఫుల్ అవుతుంది. సో తిన జర్నీ ఎలా నా దగ్గర స్టార్ట్ అయింది అనేది ఒకసారి తన మాటల్లో చూసుకుందాము. అండ్ నా దగ్గర స్టార్టింగ్ వచ్చి ఎన్ని ఇయర్స్ అండ్ ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది? మీ దగ్గరికి 9 years అయిందాక నేను రావడము. ఫస్ట్ టైలరింగ్ అని వచ్చాను, తర్వాత పార్లర్ మీ సజెషన్ వల్ల పార్లర్ నేర్చుకున్నాను. పార్లర్ అక్కడే 3 years వర్క్ చేశాను, తర్వాత సపరేట్ పెట్టుకున్నాను. సో 3 years నా దగ్గర జర్నీ. సో చాలా నియర్ అండ్ డియర్ అండి, 3 years అయితే నా దగ్గర ఉన్నారు. తర్వాత ఇంకా ఎందుకంటే ఎవరిది ఇండిపెండెంట్ వాళ్ళకు ఉండాలి కాబట్టి సో తను ఓన్ గా స్టార్ట్ చేసుకున్నారు పార్లర్. అక్కడ టైలరింగ్ ప్లస్ పార్లర్ చేస్తున్నారు. ఎన్ని ఇయర్స్ రన్ చేసావు పార్లర్ టైలరింగ్? 4 years రన్ చేశాను. 4 years తర్వాత మళ్ళీ ఇంకొక స్టెప్ ఎంబ్రాయిడరీ చిన్న మిషన్, బ్రదర్ మిషన్ తీసుకున్నా మా ఫ్రెండ్ చెప్పినందుకు. అక్కడ అది మిషన్ తీసుకున్నా కానీ అది ఏమంటారంటే టయానికి టెక్నీషియన్స్ రారు, ఇబ్బంది అవుతుందని, అందులో బ్లౌజులు ఎక్కువ అవుతున్నాయి అని పెద్ద మిషన్ తీసుకోవాలని ఈరోజు మీ దగ్గరికి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. ఆల్రెడీ చిన్న మిషన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ ఎంత 1 year అయింది? అది 2 years అయింది. సో చిన్న మిషన్ తీసుకొని 2 years ఆల్రెడీ దాంతో చేస్తూ వర్క్. ఇప్పుడు ఇంకా ఫర్దర్ గా దాని నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కొంచెం ఇంకా బెటర్కి వెళ్ళాలి. ఎందుకంటే ఒక వర్క్ అయితే కొంచెం కష్టం ఉన్నా కూడా చిన్న దాని మీద చేసుకుంటారు ఇంట్లో ఉండే ఉమెన్స్ అయితే. దీని ఎందుకంటే ఆల్రెడీ టైలరింగ్ చేసుకోవాలి ప్లస్ పార్లర్ కూడా చేసుకోవాలి కాబట్టి టైం అనేది కన్వీనియంట్ ఉండదు కాబట్టి పెద్ద మిషన్ తీసుకోవాలని స్టెప్ అనేది వేశారు. సో ఆల్రెడీ ఒక టైలరింగ్ చేస్తూ పార్లర్ చేస్తూ అండ్ చిన్న మిషన్ తోటి ఎంత మనీ అనేది ఏం చేస్తున్నాం? మంత్లీ 30,000. సో ఒక జాబ్ చేసినా మనకు 15,000 to 20,000 వస్తుంది. ఇంకా విలేజెస్ లో అయితే అది కూడా ఉండదు, మినిమం 4,000 to 5,000 కన్నా ఎక్కువ ఉండదు. సో అలాంటిది ఒక చిన్న బిజినెస్ పెట్టుకొని కూడా మంత్లీ 30,000 అంటే నాట్ ఈజీ. ఇంకా సీజన్ లో ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది, బట్ యావరేజ్ చేసుకున్నా కూడా అక్కడికైతే లాస్ ఉండదు. ఇప్పుడు పెద్ద మిషన్ తీసుకుంటున్నావు కదా, ఎలా అనుకుంటున్నాను? మంచిగా నడుస్తుంది అని అనుకుంటున్నాను. సో చాలా మంది చాలా ఉన్నాయి కదా, మా ఫ్రెండ్ తీసుకెళ్ళాక మీ దగ్గర, అందుకోసమే టెక్నీషియన్స్ ఈజీగా వస్తారు, తొందర రియాక్ట్ అవుతారు అని చెప్పినందుకు. అందులో మీరు తెలుసు కదా, అందుకే వచ్చి. అంటే స్కోప్ ఎలా ఉంటుందని అనుకుంటున్నాం? మిషన్స్ ఎక్కువైపోతుంది, భయం అనిపించలేదా? ఆల్రెడీ రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా, అందులో బెటర్ మిషన్ బాగుంటే వర్క్ బాగుంటే వస్తారు అన్నట్టు కాన్ఫిడెంట్. సో ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే చాలా మందికి డౌట్ ఉంది అనమాట. మెషిన్స్ చాలా ఉన్నాయి, మళ్ళీ నేను మెషిన్ కొంటే అవుతుందో లేదో బిజినెస్ అనే డౌట్స్ అయితే చాలా మందికి ఉంటాయండి. పబ్లిక్ ఎలా అయితే పెరుగుతున్నారో సర్వీస్ చేసే వాళ్ళు కూడా అలా పెరగాల్సిందే. లేదు అంటే ఉన్న వాళ్ళకి కూడా సర్వీస్ అనేది ఇన్ టైంలో ఇవ్వనప్పుడు వాళ్ళు దాని మీద స్కోప్ అనేది వదిలేసుకుంటారు. ఒక నెగిటివ్ ఒపీనియన్ అనేది వస్తుంది. ఇప్పుడు మగ్గం వర్క్ ఉంది, మగ్గం వర్క్ లో ఏంటంటే ఇన్ టైంలో ఇవ్వరు అనేసి ఆ వర్క్ ఇవ్వాలంటే కూడా ఇంట్రెస్ట్ అనిపించదు. లైక్ ఏదైనా కానీ ఏదో పార్లర్ సర్వీస్ అయినా, టైలరింగ్ సర్వీస్ అయినా, ఈ ఎంబ్రాయిడరీ మిషన్ సర్వీస్ అయినా ఇన్ టైంలో ఏదైనా చేసి ఇచ్చినప్పుడే దాని మీద ఒక స్కోప్ అన్నది ఉంటుంది. అంటే టైంకి మనకు వస్తుంది, ఇవ్వచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ కస్టమర్ ఏదైనా చేయించుకోవడానికి రావడానికి రెడీ అవుతారనమాట. సో పబ్లిక్ పెరుగుతున్నారు కాబట్టి చేసేవాళ్ళు కూడా కంపల్సరీగా పెరగాలి అనమాట. అందుకనే చాలా మంది నెగిటివ్ థాట్ వచ్చి అక్కడే ఆగిపోతున్నారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ ఇంత చేయాలన్న ప్రాబ్లము. అండ్ నీకు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ ఎలా దొరికింది? ఫస్ట్ అయితే అంత అమౌంట్ కదా, ఇబ్బంది అవుతుందేమో అన్నారు. నాకు నా మీద కాన్ఫిడెంట్ ఉన్నందుకు ఓకే చేసుకుందామని. ఫస్ట్ తిన్న టైలర్ కి 4,000 పెట్టి ట్రైనింగ్ కి జాయిన్ అయింది నా దగ్గర టైలరింగ్ నేర్చుకోవడానికి. అదే పార్లర్ 25,000 అంటే 3 months ఆలోచించి నా దగ్గర కమిషన్ బేస్ మీద స్టిచ్చింగ్ చేస్తూ దాంతో ఆ అమౌంట్ అక్కడ పట్టించి మళ్ళీ వాళ్ళ హస్బెండ్ హెల్ప్ చేస్తే అలా పార్లర్ తను నేర్చుకున్నారండి. ఎక్కడ 20,000 4,000 ఇప్పుడు ఇంత లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీరు ఆలోచించాలి.
స్టెప్ బై స్టెప్ గ్రోత్ అప్డేట్ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. అది లేకుండా ఒక బిజినెస్ ఏదైతే ఒకటే లైక్ టైలరింగ్ చేస్తున్నాం అక్కడే ఆగిపోయాం, ఆ గ్రోత్ అక్కడికే ఉంటుంది. దాని తర్వాత పార్లర్ నేర్చుకున్నాం, దాని తర్వాత మిషన్. ఎందుకంటే ఒక మనిషి ఒక చేతితో సంపాదించేది ఇప్పుడు 3 చేతులు అవుతాయి అనమాట. లైక్ సేమ్ అలా అనమాట. ఎందుకంటే రిలేటెడ్ బిజినెస్ అనేది మనం ఎంత ఎక్స్పాండ్ చేసుకుంటే ఇన్కమ్ అంత బాగా వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాల్యూ ఇన్ఫర్మేషన్. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ మహాలక్ష్మి సైనింగ్ ఆఫ్.